హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జస్ట్ శాండీ వ్లాగ్స్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది కంప్లీట్ డే వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో టైం ఇప్పుడు 11:15 అయింది. సో మేము కేక్ సొసైటీలోనే ఆర్డర్ చేసుకున్నాము. ఆవిడ చాలా టేస్టీగా అండ్ కేక్ కూడా మంచిగా కస్టమైజ్ చేసిస్తారని చెప్పి సో మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పిక్ చేసుకున్నాము. టైం 11:30 అవుతుంది కానీ సొసైటీలో ఇంకా చాలా మంది వాకింగ్ అయితే చేస్తున్నారు. సో నైట్ మేము బెలూన్స్ ఊదడానికి ఆర్డర్ చేసాము, బట్ అది పని చేయలేదు. సో మేమే ఊదిసాం అనమాట బెలూన్స్. నెక్స్ట్ ఈ ఫెయిరీ లైట్స్ ఓపెన్ చేస్తున్నాము. ఇలా చిన్న చిన్న ఐటమ్స్ కనుక ఇంట్లో హ్యాండీగా పెట్టుకుంటే బర్త్డే సెలబ్రేషన్స్ కానీ లేకపోతే యానివర్సరీ సెలబ్రేషన్స్ కానీ చాలా క్విక్గా అయిపోతుంది. సో మేమైతే డీటాంగిల్ చేసేసాము ఫెయిరీ లైట్స్ ని. నెక్స్ట్ బెలూన్స్ అన్ని కొద్దిగా ఊదేసి పెట్టేసాము. నెక్స్ట్ క్యాండిల్స్ నేను ఎప్పుడు తీసుకున్నా సరే క్లోజ్డ్గా ఉండే క్యాండిల్స్ తీసుకుంటాను. సో దట్ మనకు అవి చాలా ఎక్కువ రోజులు ఉంటాయి, డస్ట్ అవేమీ పడకుండా. సో మనం క్విక్గా ఏదైనా సెలబ్రేషన్ అయినా సరే క్యాండిల్స్ వెలిగించవచ్చు అనమాట. అండ్ ఇందులో ఒకటి కుకీ క్యాండిల్, ఇంకొకటి చాలా మంచి కలర్ ఉన్న క్యాండిల్ అనమాట. సో ఫస్ట్ది సెంటెడ్, కొద్దిగా మనకి కుకీ సెంటెడ్ స్మెల్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ నేను కేక్ అయితే సింపుల్గా కస్టమైజ్ చేయించుకున్నాను. తను ఎక్కువ యానిమే చూస్తారు, సో నరుటో కేక్ అయితే చేయించాను. అండ్ ఇది పైనాపిల్ ఫ్లేవర్ అనమాట. సో ఫైనల్లీ డెకరేషన్ అంతా కంప్లీట్ చేసి మా వారిని అయితే నిద్ర లేపేసాము. సో విష్ చేసేసాము, తను ఇంకా నిద్ర మత్తులోనే ఉన్నారు. సో కేక్ అయితే చాలా క్విక్గా కట్ చేసేసాము, ఎక్కువ టైం ఏమి స్పెండ్ చేయలేదు. ఓన్లీ 15 to 20 minutes మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నేను బయట నుంచి డ్రై ఫ్రూట్స్ అండ్ వాల్నట్ కేక్ ఆర్డర్ చేశాను, బట్ ఈసారి నాకు చిన్న చిన్న కస్టమైజేషన్స్ యాడ్ చేయాలనిపించింది. సో అందుకు తను చూస్తున్న ఫేవరెట్ యానిమే నరుటో అండ్ తన గేమింగ్ నేమ్, ఇలా చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేశాను. తను కేక్ చూసి చాలా సర్ప్రైజ్ అయిపోయారు. అండ్ కేక్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, పైనాపిల్ పీసెస్ తగులుతూ. సో ఐఎమ్ సో హ్యాపీ, మా కమ్యూనిటీలోనే ఇంత మంచిగా కేక్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఉన్నారని చెప్పి. అండ్ లాస్ట్ ఇయర్ మేము ఇద్దరమే సెలబ్రేట్ చేసుకున్నాము, ఈసారి మా మరిది గారు కూడా ఉన్నారు. సో అందరం కలిసి చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. తర్వాత కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్కి అయితే పోజ్ ఇచ్చేస్తున్నారు, బట్ తను ఫుల్ నిద్రలో ఉన్నారనమాట. సో తనకు కొద్దిగా ప్యాంపరింగ్ చేసేస్తున్నాము, బర్త్డే కదా. తర్వాత మేము ఒక చిన్న డాన్స్ అయితే చేసాము, అది కూడా తను అస్సలు కోఆపరేట్ చేయలేదు. వీడియో కంటే ఇంకా అస్సలు కోఆపరేట్ చేయరు. నేను కొద్దిగా ఫన్ అండ్ లైవ్లీగా ఉండి డాన్స్ అయితే చేయించేసాను తనతోని. సో ఇక్కడ మా మరిది గారు కేక్ తినేస్తున్నారు. సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోగానే ఇంకా కేక్ లోపల పెట్టేసాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ యాక్చువల్ బర్త్డే అనమాట. సో ఈ రోజు మేము రిసార్ట్కి వెళ్తున్నాం. మా దగ్గర యాక్చువల్లీ రిసార్ట్ కూపన్ ఉంది, 50% ఆఫ్ కూపన్. సో ఈ రోజు యూటిలైజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి మార్నింగ్ 6:45కి అలా స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ డ్రైవ్స్ ఆర్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. స్పెషల్లీ బెంగళూరులో ఉన్న వాళ్ళకి ట్రాఫిక్ ఉండదు, మనం హ్యాపీగా మాట్లాడుకుంటూ ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ మేము తీసుకుంటున్న రిసార్ట్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుంది. సో దారంతా చాలా గ్రీనరీ అండ్ చాలా ఊర్లు దారిలో మేము క్రాస్ చేసాము. అండ్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రాఫిక్ చాలా చాలా మినిమం ఉంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ వెదర్ కూడా ఆ రోజు చాలా బాగుంది. మేము అనుకున్నాం వర్షం పడుతుందేమో అని చెప్పి, బట్ చాలా హ్యాపీగా అనిపించింది. మైల్డ్ సన్తో మేమైతే కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు డ్రైవ్ చేసాము. మా ఇంటి నుండి ఈ రిసార్ట్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో ట్రాఫిక్ లేకపోతే మేము 1.5 hourలో రీచ్ అయిపోవచ్చు. బట్ కావాలనే మా వారు చాలా స్లోగా డ్రైవ్ చేస్తూ మాట్లాడుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ అయితే హ్యాపీగా వెళ్ళాము. మేము చాలా రోజుల తర్వాత ఇలా ట్రావెల్ చేయడం. అండ్ మధ్యలో కొన్ని స్నాక్స్ కూడా పట్టుకున్నాము. ఇక్కడ చూసారా ఈ వ్యూ ఎంత బాగుందో, అసలు నాకు ఎడిట్ చేస్తున్నప్పుడు ఈ బిట్స్ ఏవి కట్ చేయాలనిపించలేదు. అండ్ అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా, అవి గ్రేప్ ఫార్మ్స్. నాకైతే గ్రేప్ ఫార్మ్స్ చూడాలని ఎప్పటి నుంచో ఆశ, బట్ మేము ఇది గ్రేప్స్ అనుకోలేదు. మేబీ ఏదైనా వెజిటేబుల్స్ ఏమో అనుకున్నాము. సో అందుకు మేమైతే కార్ ఆపలేదు, బట్ కొద్దిగా చూస్తే తెలిసింది అది గ్రేప్స్ అని చెప్పి. సో మళ్ళీ కార్ వెనక్కి తిప్పడం అనేది ప్రాబ్లం అవుతుంది, అది ఎందుకంటే అది సింగిల్ సైడెడ్. సో కాబట్టి నెక్స్ట్ టైం ఫామ్ కనిపిస్తే తప్పకుండా ఆపుదామని అయితే నేను వెతుకుతున్నాను ఫామ్స్కి. చూసారా ఈ వ్యూ అంతా ఎంత బాగుందో, ఈ జర్నీ అంతా చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే. సో ఫైనల్లీ మాకు ఒక గ్రేప్ ఫామ్ కనిపించింది అండ్ మేమైతే అక్కడ కార్ ఆపేసి దిగాము. ఫామ్ దగ్గర ఎవ్వరు లేరు, సో పర్మిషన్ ఏమైనా తీసుకోవాలి మాకు తెలియలేదు. సో మేమైతే ఫామ్లోకి వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారా బుడ్డి బుడ్డి గ్రేప్స్ ఎంత బాగున్నాయో అంటే, నాకు గ్రేప్ ఫామ్ చూడాలన్న కోరిక అయితే తీరిపోయింది. అండ్ ఇది కంప్లీట్గా అన్ఎక్స్పెక్టెడ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్లాన్ కదా. సో ఇంకా డబుల్ హ్యాపీనెస్ని ఇచ్చేసింది అనమాట. సో ఎక్కడికైనా మనం బయలుదేరినప్పుడు త్వరగా బయలుదేరడంలో ఇదొక
బెనిఫిట్ అన్నమాట. మనకు నచ్చిన ప్లేసెస్‌లో ఆగి ప్రశాంతంగా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. లాస్ట్ మినిట్‌లో మనం హరీ బరీ అయ్యి వెళ్ళామంటే చాలా విషయాలు మిస్ అయిపోతూ ఉంటాము. అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ అని. సో, ఇక్కడైతే గ్రేప్స్ చాలానే ఉన్నాయి. నాకు చాలా చాలా నచ్చాయి. నేనైతే ఒక గుత్తి మొత్తం ప్లక్ చేసేద్దాం అనుకున్నాను. కానీ మా వారు వద్దు వద్దు అన్నారు. సో, అందుకు ఒక్క గ్రేప్ అయితే తీసుకున్నాను. సో, చాలా చాలా స్వీట్‌గా ఉంది. నాకు బాగా నచ్చింది. అండ్ ఈ గ్రేప్ ఫార్మ్ ఏంటంటే మొత్తం ఇంకా షేడ్ లోపల మధ్య మధ్యలో సన్ పడుతూ చాలా అనిపించింది. మా వారు కూడా ఈ గ్రేప్ ఫార్మ్స్ చూడడం ఫస్ట్ టైమ్ అంట. ఇక్కడ ఓన్లీ గ్రేప్ ఫార్మ్సే కాదు, కొద్దిగా లోపలికి వెళ్తే అక్కడ ఆవులు అవి ఇవి కూడా ఉన్నాయి. సో, మొత్తం ఒక ఊరు వాతావరణం అన్నమాట. చాలా అనిపించింది. అండ్ మేము కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అండ్ ఆ గ్రేప్‌ని కొద్దిగా వాష్ చేసేసి అయితే నేను టేస్ట్ చేశాను. చాలా చాలా స్వీట్‌గా ఉంది. నేను అనుకున్నాను మేబీ పుల్లగా ఉంటదేమో అని చెప్పి. పైగా బ్లాక్ గ్రేప్స్ కదా! చాలా స్వీట్‌గా ఉంది. మేము నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకుంటే పక్కాగా మళ్ళీ ఈ ప్లేస్ అయితే విజిట్ చేస్తాము. సో, అలా డ్రైవ్ చేసుకుంటూ అయితే మేము ఎయిర్‌పోర్ట్ వరకు రీచ్ అయిపోయాము. సో, మా రిసార్ట్ ఎయిర్‌పోర్ట్‌కి కొద్దిగా దగ్గరలోనే. చూసారు కదా! ఇది ఆల్మోస్ట్ ఎయిర్‌పోర్ట్ లోపల ఎంట్రన్స్ అన్నమాట. చెట్లు బోత్ సైడ్స్ చెట్లుతో నెక్స్ట్ ఆ రోజు స్కై కూడా చాలా క్లీన్ అండ్ నీట్‌గా ఉంది. మేము ఫ్లైట్స్ చూస్తూ భలే ఎంజాయ్ చేసామైతే ఈ రైడ్. ఈ ఇయర్ మొత్తానికి నాకు ఇది మెమరబుల్ ఒక డేగా గుర్తుండిపోతది. ఇక్కడ కూడా చూసారా? అసలు నేను ఎడిట్ చేస్తున్నప్పుడు ఈ వ్యూస్ అనేవి కట్ చేయాలనిపించలేదు. చాలా బ్యూటిఫుల్‌గా, ప్లెజెంట్‌గా అయితే అనిపించింది. సో, అందుకే ఈ వీడియో కొద్దిగా లాంగ్‌గా ఉండబోతుంది. సో, బేర్ విత్ మీ. అండ్ నా ఛానల్‌ని గనుక ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఫుడ్, ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. అలానే ఎవ్రీడే షార్ట్ కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫైనల్లీ వి రీచ్డ్ క్లబ్ కబానా రిసార్ట్స్. సో, ఇప్పటివరకు నేమ్ రివీల్ చేయలేదు కదా! యాహ్! మా రిసార్ట్ నేమ్ క్లబ్ కబానా. సో, ఇది మేము డే ఔటింగ్‌కి వెళ్ళాము. సో, ఎంట్రన్స్ చాలా చాలా బావుంది. ఫుల్ గ్రీనరీ మీరైతే చూడొచ్చు. అండ్ వీడియోలో కూడా మీకు కనిపిస్తది. చాలా గ్రీనరీ ఉంటుంది. సో, ఈ క్లబ్ కబానా రిసార్ట్స్‌లో పర్ డే ఔటింగ్ ఒక పర్సన్‌కి రూ. 1900 చార్జ్ చేస్తారు. ప్లస్ జీఎస్టీ అన్నమాట. సో, మేము ఇద్దరం వెళ్ళాం కదా! అయినా సరే మాకు రూ. 1900 పడింది. బికాజ్ మా దగ్గర 50% ఆఫ్ కూపన్ ఉండిందన్నమాట. ఈ రూ. 1900లో మనకి ఏమేమి కవర్ అవుతాయంటే ఔట్‌డోర్ యాక్టివిటీస్, నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ బుఫే, లంచ్ బుఫే అండ్ మధ్యలో స్నాక్స్, నెక్స్ట్ ఈవినింగ్ కూడా టీ, స్నాక్స్, హై టీ అండ్ వెల్కమ్ డ్రింక్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. అలాంగ్ విత్ దట్ లోపల మనకి ఇండోర్ అండ్ ఔట్‌డోర్ యాక్టివిటీస్ ఉంటాయి. నెక్స్ట్ పూల్ యాక్టివిటీస్ ఉంటాయి. వాటర్ యాక్టివిటీస్. సో, అన్నీ మనం మార్నింగ్ 8 టు ఈవినింగ్ 5:30 వరకు మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. సో, యాహ్! మేమైతే ఇప్పుడు వెల్కమ్ డ్రింక్ తీసేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేయడానికొచ్చేసాము. బ్రేక్‌ఫాస్ట్ బుఫేలో ఇక్కడ ఇడ్లీ, వడ, పూరి, చోలే కర్రీ, హల్వా, ఫ్రూట్స్ అలా సర్వ్ చేశారు. అండ్ ఎవ్రీడే ఇట్స్ డిఫరెంట్ అన్నమాట. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. మేము ఫుల్‌గా బ్రేక్‌ఫాస్ట్ లాగించేసాం ఇక్కడ. అండ్ బ్రేక్‌ఫాస్ట్ విత్ ఎ పూల్ వ్యూ అన్నమాట. నేను వ్యూ అయితే చూపిస్తాను. చాలా చాలా బావుంది. సో, అండ్ మేము చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం కదా! జనాలు చాలా చాలా తక్కువున్నారు. మేము హ్యాపీగా అయితే మా మీల్ కంప్లీట్ చేసేసాము. ఎందుకంటే మీల్ తినేసి ఇంకా రిసార్ట్ అంతా ఒకసారి తిరిగి చూద్దాం అని చెప్పి. అండ్ చిన్న చిన్న ఫోటోస్, వీడియోస్ అండ్ షార్ట్ కంటెంట్‌కి, లాంగ్ ఫార్మ్ కంటెంట్‌కి అయితే నేను చిన్న చిన్నవి షూట్ చేసుకున్నాను. ఇక్కడ మై హస్బెండ్ షూటింగ్ సమ్ వీడియోస్. అండ్ ఇక్కడ చూసారా పూల్ వ్యూ ఎంత బావుందో. సో, ఈ వ్యూలో మేము బ్రేక్‌ఫాస్ట్ చేసాం కూర్చొని. అండ్ నాకు సరిగ్గా తెలీదు లైక్ వీడియోలో కరెక్ట్‌గా కనిపిస్తుందో లేదో. బట్ ఇంతకన్నా చాలా చాలా బావుంది వ్యూ నిజంగా చెప్పాలంటే. అండ్ లాకర్స్ ఓపెన్ చేశారనైతే చెప్పారు. సో, మేము మా బ్యాగ్ పెట్టేసి ఒక చిన్న బ్యాక్ ప్యాక్ పట్టుకొని తిరుగుదామని అయితే అనుకున్నాము. బికాజ్ బ్యాగ్‌లో చాలానే సామాన్లున్నాయి. సో, టవల్స్, స్విమ్మింగ్ డ్రెసెస్ నెక్స్ట్ ఇట్లా చాలా చాలా ఉన్నాయన్నమాట. వాలెట్ ఇవన్నీ కూడా అలా కంటిన్యూస్‌గా పట్టుకొని తిరగడం కరెక్ట్ కాదని చెప్పి లాకర్‌లో పెట్టేసాము. తర్వాత మేమైతే ఒక బ్యాక్ ప్యాక్ తీసుకొని అందులో పవర్ బ్యాంక్, మొబైల్స్ అలా పెట్టుకోవడానికి బావుంటుంది కదా అని చెప్పి ఇంకా హ్యాపీగా అయితే రిసార్ట్ చూస్తున్నాము. రిసార్ట్ చాలా 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 డీసెంట్‌గా ఉంది. అండ్ ఇక్కడ మనకి సీటింగ్ అరేంజ్‌మెంట్ ఉంది చూసారా? ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద రిసార్ట్ అనేది చాలా యూనిక్ అండ్ వెరైటీగా ఉంది. మొత్తం ఒకే థీమ్‌లో కాకుండా ఈ లోపల చూసినట్లయితే మనకొక మంచి రిసెప్షన్ లుక్, ఒక మంచి టౌన్ హాల్ లుక్ అనేది ఇస్తుంది. బట్ ఔట్ సైడ్‌కి వెళ్తే ఫుల్ ఆఫ్ గ్రీనరీతో చాలా చాలా బావుందన్నమాట. సో, మేమైతే హ్యాపీగా తిరుగుతున్నాము. ఇంకా యాక్టివిటీస్ ఏమి స్టార్ట్ అవ్వలేదని చెప్పి. తర్వాత ఇంకా ఇప్పుడు ఔట్‌డోర్ గేమ్స్ ఆడడానికొచ్చేసాము. సో, మనం ఇక్కడ ఏ గేమ్ అయినా ఆడొచ్చు. బ్యాడ్మింటన్, క్రికెట్, టెన్నిస్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్ ఇలా చాలానే ఉన్నాయి. సో, మనం రిసెప్షన్‌కి వెళ్ళి ఆ గేమ్‌కి రిలేటెడ్
ఐటమ్స్ కలెక్ట్ చేసుకొని మనం ఎంతసేపు అయినా ఆడొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక్కరు కూడా కనిపించట్లేదు కదా, ఇది క్లబ్ కబానా మ్యాప్స్. సో ఎర్లీ మార్నింగ్ కదా అండ్ సన్ కూడా చాలా లైట్గా ఉంది. సో మాకు అనిపించింది ఇంకా ఫుల్గా ఆడేద్దాం అని చెప్పి మేము రిసెప్షన్కి వెళ్ళి బ్యాడ్మింటన్ కలెక్ట్ చేసుకున్నాము. సో యాక్చువల్లీ ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాను ట్రైపాడ్ అవన్నీ సెట్ చేసి, బట్ అక్కడ ఆల్రెడీ ఒక పేర్ ఆడుతున్నారు అండ్ గాలి కూడా వస్తుంది. సో మేబీ ట్రైపాడ్ షేక్ అవ్వచ్చేమోనని చెప్పి భయపడి ఇంకా రిస్క్ అయితే తీసుకోలేదు. బట్ వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఆల్మోస్ట్ ఒక 1.5 hour వరకు మేము బ్యాడ్మింటనే ఆడుంటాము. ఇట్ వాజ్ సో ఫన్, లైక్ హ్యాపీగా ప్లెజెంట్గా మేమైతే రిసార్ట్కి వెళ్ళి టైం స్పెండ్ చేసాము. సో ఒక బర్త్డే ఇంతకన్నా మంచిగా సెలబ్రేట్ అవుతుందా అవ్వదా అనేది అయితే నాకు తెలీదు. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు ఇంకా వీకెండ్ ఉండడం వల్ల మేము లీవ్ కూడా తీసుకోవాల్సిన పని లేదు. వీకెండ్ చక్కగా వెళ్ళి అయితే ఎంజాయ్ చేసేసాము. తర్వాత ఈ బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ ఇవన్నీ కూడా మేము సబ్మిట్ చేసేసాము. ఫుల్గా స్వెట్ అయిపోయాం మేము. యాక్చువల్లీ వాటర్ యాక్టివిటీస్ మేము సెకండ్ హాఫ్లో పెట్టుకుందాం అనుకున్నాం. బికాజ్ ఒక్కసారి వాటర్లోకి దిగాక మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ ఇంకేదైనా ఆడడం అయితే అసలు కరెక్ట్గా అనిపించదు. సో మేము ఇక్కడ వాటర్ తాగేసి క్యారమ్స్ ఆడడానికి అయితే వచ్చేసాము. ఎవరు గెలిచారో గెస్ట్ చేయండి. మేమైతే చాలా చాలా అరుచుకుంటూ నవ్వుతూ ఆడుకుంటున్నాము అండ్ ఆబ్వియస్లీ మా వారే గెలిచారు అనుకోండి. సో మేము క్యారమ్స్ ఆడే టైంకి ఒక్కొక్కరు ఇంకా రావడం స్టార్ట్ చేశారు అండ్ మేము క్యారమ్స్ కంప్లీట్ చేసేసరికి చాలా మంది అయితే ఫుల్ అయిపోయారు. చాలా మంది క్రికెట్ ఆడేస్తున్నారు, చాలా మంది బ్యాడ్మింటన్, చాలా మంది టెన్నిస్ అలా ఆడుతున్నారు. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూడండి తినికి వీడియో తీస్తున్నానని చెప్పి తను కొద్దిగా కాన్షియస్ అయిపోయారు. నేను చాలా గట్టిగా ట్రై చేశాను గెలవడానికి, బట్ లాస్ట్ మినిట్ వరకు నేనైతే ఇంకా గెలవలేకపోయాను. బట్ దట్ వాజ్ సో ఫన్నీ. సో మేము ఎంత లైవ్లీగా ప్లేఫుల్గా ఆడుతున్నామంటే అక్కడ వెళ్ళే వాళ్ళందరూ మమ్మల్ని చూస్తూ ఉన్నారనమాట. అంత ఎంజాయ్ చేస్తూ ఆడాం మేము. యాక్చువల్గా ఈ ఇండోర్ గేమ్స్ ప్లేస్ సెట్ చేయడం కూడా మంచి లొకేషన్లో సెట్ చేశారు. సో మనం ఇక్కడ నుంచి కూర్చొని పూల్ చూడొచ్చు, అలానే మిగతా వాళ్ళు ఆడుతున్న గేమ్స్ చూడొచ్చు. ఇదంతా ఒక క్లోజ్డ్ స్పేస్గా చాలా చాలా బాగుంది. అండ్ ఇది అవుట్డోర్ యాక్టివిటీస్ అనమాట. ఇక్కడ చాలా మంది ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్బాల్ ఇవన్నీ ఆడుకుంటున్నారు. అండ్ ఇండోర్ గేమ్స్లో మనకి టేబుల్ టెన్నిస్ అలా కూడా ఉన్నాయి. బట్ మేము టేబుల్ టెన్నిస్ ఆడదాం అనుకున్నాము, బట్ అప్పటికే చాలా ఎక్కువ మంది ఆడుతున్నారు. సో మాకు అక్కడ ఇంకా వెయిట్ చేయాలనిపించలేదు. మేమైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. నెక్స్ట్ మా వారు టెన్నిస్ ఆడదామన్నారు. టెన్నిస్ నేను ఫస్ట్ టైం ఆడడం అండ్ తను కూడా ఫస్ట్ టైం ఆడడం చాలా కష్టంగా అనిపించింది. సో టెన్నిస్ కూడా మాకు ఇంకా వీడియో తీసే వాళ్ళు ఎవరు లేక మేము ఇలా వీడియో కొంచెం తీసుకుంటూ ఇలా అయితే ఆడేసాము. యాక్చువల్లీ ఎవ్రీ గేమ్ మేము ఫుల్గా ఆడేసాక ఇంకొక 5 minutesలో వెళ్ళిపోతాం అనుకునేటప్పుడు వీడియోస్ తీసాము. సో వీడియోస్ కోసం అని చెప్పి ఏది క్రియేట్ చేయలేదు. అలా అని చెప్పి వీడియోస్ తీసుకుంటూ ఏ హ్యాపీ మూమెంట్ కూడా మిస్ అవ్వలేదు అనమాట. సో ఇట్ వాజ్ సో గుడ్ టు సీ. అండ్ ఈ ప్లేస్ నుంచి మనం ఎన్ని ఫ్లైట్స్ అంటే అన్ని ఫ్లైట్స్ చూడొచ్చు. ఎవ్రీ 3 to 5 minutesకి ఒక ఫ్లైట్ అయితే వెళ్తూనే ఉంది. మేము ఆ రోజు టోటల్గా ఒక 100 ఫ్లైట్స్ అయినా చూసుంటాము. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ ప్లేస్లో అస్సలు పొల్యూషన్ లేదు. చాలా చాలా బాగుంది. చాలా మంది అయితే కిడ్స్ని కూడా తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ చూసారు కదా ఇంకో ఫ్లైట్ వెళ్ళిపోతుంది. నేనైతే ఒక్కటైనా షూట్ చేస్తానని చెప్పి షూట్ చేశాను. అండ్ ఇంకా మేము మా అవుట్డోర్ గేమ్స్ అన్ని కూడా కొద్దిగా కంప్లీట్ చేసేసాము. రిసార్ట్లో కాసేపు తిరుగుతున్నాము. సో ఒక్కసారి లంచ్ బఫే స్టార్ట్ అయ్యే లోపు రిసార్ట్ మొత్తం తిరుగుదాము. లంచ్ స్టార్ట్ అయ్యాక లంచ్ తినేసి ఒకేసారి ఇంకా పూల్లో పడిపోదాం అని చెప్పి అనుకున్నాము. ఆల్రెడీ లాస్ట్ వీక్ నేను షార్ట్ అప్లోడ్ చేశాను క్లబ్ కబానాది అండ్ మై హస్బెండ్స్ బర్త్డే షార్ట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే విష్ చేశారో. సో చాలామంది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్లో నాకు కూడా విష్ చేశారు. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ క్లబ్ కబానా విషయానికి వస్తే అక్కడక్కడ మనకి ఇలా లోటస్ పాండ్స్, నెక్స్ట్ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాంటివి, ఫౌంటైన్స్ లాంటివి ఇవన్నీ కూడా సెటప్ చేశారు. లంచ్కి ముందు ఇక్కడ పానీపూరి అండ్ బేల్పూరి కౌంటర్స్ అనేవి ఏర్పాటు చేశారనమాట. నచ్చిన వాళ్ళు ఇంకా వేడివేడిగా బేల్పూరి అప్పుడే ఇంకా మిక్స్ చేసిస్తున్నారు అండ్ పానీపూరి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే బేల్పూరి, పానీపూరి రెండు అక్కడ నచ్చలేదు, బట్ మా వారైతే తిన్నారు. అండ్ ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇది వేవీ పూల్. వేవ్స్ వస్తాయి, వేవ్స్కి తగ్గట్టు మనం జంప్ చేయాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నాకైతే పానీపూరి తినిపిస్తున్నారు. నాకు పానీపూరిలో పూరి హార్డ్గా ఉంటే అస్సలు నచ్చదు, బట్ మా వారైతే తినేస్తున్నారు. నేను తినలేకపోయాను, నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ఇక్కడ నేను రిసెప్షన్లో ఒకటి ఉంటుందని చెప్పాను కదా, అక్కడ మనకి ఇలా విఆర్ అనేవి ఏర్పాటు చేశారు. సో మనకి విఆర్లో రోలర్ కోస్టర్ అలా ఏమైనా ప్లే చేస్తారు. దానికి తగ్గట్టు మనకు ఆ స్టాండ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది.
సో వీఆర్ పెట్టుకున్న వాళ్ళకైతే చాలా చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. బయట చూస్తూ ఉన్న వాళ్ళకి చాలా ఫన్నీగా అనిపిస్తుంది. బట్ మేము ఈ యాక్టివిటీ ఆల్రెడీ ఒక మాల్‌లో ట్రై చేసాము. సో మళ్ళీ అయితే వెళ్ళలేదు. సో ఇక్కడ చూసారు కదా! ఇది మనకి స్లైడర్స్, వాటర్ స్లైడర్స్ ఇక్కడ 3 ఉంటాయి. సో ఈ 3 వాటర్ స్లైడర్స్ మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ మేమైతే రాలేదు. బట్ లంచ్ తర్వాత వద్దామని మేమైతే ఇప్పుడు రాలేదు. నెక్స్ట్ రెయిన్ డాన్స్ అని ఒకటుంది. సో ఈ రెయిన్ డాన్స్ కూడా ఫుల్ ఖాళీగా ఉంది. సో అందరూ లంచ్ తర్వాతే అటాక్ చేస్తారు. సో మేము జస్ట్ చూడ్డానికి వచ్చాము. ఇప్పుడు మనకెంత స్పేస్ ఉంది ఏంటనేది. సో మేము జనరల్‌గా వండర్‌లా వెళ్ళినప్పుడు రెయిన్ డాన్స్ చేసాము. అది ఒక ఓపెన్ స్పేస్‌లో ఉంది. బట్ ఇది క్లోజ్డ్ డోర్స్ అవన్నీ పెట్టారు, గ్లాస్ డోర్స్. చూడ్డానికైతే చాలా చాలా బావుంది. మేమైతే ఎక్సైటెడ్‌గా ఉన్నాము. ఎప్పుడు లంచ్ స్టార్ట్ చేస్తారు, లంచ్ కంప్లీట్ చేసి వాటర్ యాక్టివిటీస్‌కి వద్దాం అని చెప్పి. సో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. మేము లాస్ట్ టైమ్ కూడా ఒక రిసార్ట్‌కెళ్ళాము. మ్యాంగో మిస్ట్ రిసార్ట్స్ అని. అక్కడ ఇన్ని వాటర్ యాక్టివిటీస్ అయితే లేవు. అక్కడ ఔట్‌డోర్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయి. వాటర్ యాక్టివిటీస్ అసలు ఒక్కటి కూడా లేదు. ఒక్కటి కూడా మాకు కనిపించలేదు. ఓన్లీ స్విమ్మింగ్ పూల్ ఒక్కటే ఉంది. బట్ ఇక్కడేంటంటే వేవీ పూల్, లేజీ పూల్ ఇలా చాలా ఉన్నాయి. సో మేమైతే ఎక్సైటెడ్‌గా ఉన్నాము. ఇది మాకు అసైన్ చేసిన లాకర్. సో ఈ లాకర్‌లో అయితే మేము అన్నీ పెట్టేసాము. లంచ్ తర్వాత ఒకేసారి వాటర్ యాక్టివిటీస్‌కెళ్ళిపోతాం గదా! సో అందుకోసం ఇక్కడ లంచ్‌లో కూడా చాలా చాలా వెరైటీస్ అయితే సర్వ్ చేశారు. బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్‌లో. సో నేనైతే ఆ రోజు నాన్ వెజ్ తినలేదు. వెజ్ ఐటెమ్స్ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. బేబీ కార్న్ కర్రీ, పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ, నెక్స్ట్ వెజ్ బిర్యానీ, అలానే రోటీ, కుల్చాస్ ఇవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ స్వీట్స్ అయితే చాలా ఉన్నాయి. వెనిలా ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామున్, నెక్స్ట్ వెనిలా ఐస్ క్రీమ్, జిలేబీ ఇవన్నీ కూడా ఇచ్చారు. సో చాలా చాలా టేస్టీగా అయితే ఉంది ఫుడ్. బట్ కొద్దిగా ఆయిలీగా ఉంది. మేము ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాము. అండ్ ఆ రోజంతా ఇంకా తిరుగుతూ టైర్డ్ అయిపోతూ ఉన్నాం కదా! మాకు కూడా ఎక్కువ ఫుడ్ తినాలనిపించలేదు. తిన్నా కూడా అది కొద్దిగా ఆయిలీగా ఉంది. సో మేము చాలా తక్కువ తక్కువ తిని ఇంకా ఆయిలీ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేసేసాము. స్వీట్స్ అయితే ఫుల్‌గా లాగించేసాము. స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్స్. చాలా అనిపించింది. ఇక్కడ మనకి బ్రేక్‌ఫాస్ట్‌కి గానీ, లంచ్‌కి గానీ సీటింగ్ అరేంజ్‌మెంట్ అనేది ప్రాపర్‌గా ఉంది. ఎంత ఎక్కువ మందొచ్చినా కూడా అందరూ కూర్చొని తినగలిగేటట్టు ఉంది. సో, మేము మళ్ళీ లాకర్‌కొచ్చి మా ఫోన్స్‌కి కవర్ ఒకటి మేము తీసుకున్నాము. బికాజ్ వాటర్‌లో మనం వీడియో తీసినప్పుడు ఫోన్ పాడవకుండా ఉండడానికి. సో, ఆ కవర్ పట్టుకొని ఇంకా మేము స్విమ్మింగ్ డ్రెస్‌లు అన్నీ వేసేసుకొని అయితే రెడీ అయిపోయాము. సో, మేము ఫస్ట్ లేజీ పూల్‌కి వెళ్ళాము. లేజీ పూల్ అంటే ఏంటంటే ఒక రిసార్ట్ చుట్టూ పొడవుగా ఒక వాటర్ వే లాగా ఉంటుంది. సో, దీనిలో చాలా స్మాల్ వేవ్స్ వస్తూ ఉంటాయి. మనం ఇలా ట్యూబ్స్‌లో కూర్చొని హ్యాపీగా స్లోగా వెళ్ళొచ్చు. రిలాక్స్ అవుతూ అన్నమాట. ఇక్కడ మనకి ఏం యాక్టివిటీస్ ఏం చెయ్యక్కర్లేదు. నచ్చిన వాళ్ళు స్విమ్ చేసుకుంటారు. నచ్చిన వాళ్ళు ఇలా ట్యూబ్స్‌లో పడుకుంటారు. అండ్ అలా స్లోగా వెళ్తూ ఉంటారు. చాలా బావుంటుంది లేజీ పూల్. నేనిది ఫస్ట్ టైమ్ లేజీ పూల్‌కి రావటం. సో, లేజీ పూల్ ఏంటంటే చాలా రిలాక్స్డ్‌గా అనిపిస్తదనమాట. మనం హ్యాపీగా ఇలా ఆడుకుంటూ, పాడుకుంటూ వెళ్ళొచ్చు. సో, మనం ఏం స్విమ్ చేయకపోయినా సరే చిన్న చిన్న వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా! సో, దానివల్ల మన ట్యూబ్ అనేది ఆటోమేటిక్‌గా మూవ్ అవుతూ ఉంటుంది. సో, నేనైతే ఫస్ట్ టైమ్ కదా! కొద్దిగా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అండ్ మా వారు చూడండి, మా వారు ఫుల్‌గా చేతులతో స్విమ్మింగ్ చేసేస్తున్నారు. సో, స్విమ్మింగ్ చేసుకొని అలా వచ్చేస్తున్నారు. సో, చాలా చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ మేము లేజీ పూల్‌కి వెళ్ళినప్పుడు చాలా చాలా తక్కువ మందున్నారు. సో, మేమైతే బాగా ఎంజాయ్ చేసేసాము. ఎక్కువ మంది ఒకేసారి వచ్చేయకూడదు. సో, ఎప్పుడైనా మీరు రిసార్ట్‌కి వెళ్ళినప్పుడు టైమింగ్ అనేది ప్రాపర్‌గా మనం పెట్టుకోవాలి. సో, అందరూ ఒకే ప్లేస్‌కి వెళ్ళిపోతే మనకి వెయిట్ టైమ్ అనేది పెరిగిపోతుంది. సో, ఆ వెయిట్ టైమ్‌లోనే మనకింకా ఆహ్, ఉత్సాహం అవన్నీ పోతాయన్నమాట. సో, మేమైతే ఇలా ఎవ్వరు లేనప్పుడు వచ్చాము. సో, చాలా ఎంజాయ్ చేసుకున్నాము. అండ్ అప్పటికి సన్ కూడా పెద్దగా లేదు. మేబీ ఆ రోజు వెదర్ చాలా బావుంది. అండ్ పైన బ్రిడ్జ్ చూసారా? మేమైతే ఈ బ్రిడ్జ్ వెనక నుంచి ఇలా రో చేసుకుంటూ చేతులతో వెళ్ళాము. జలకాలు ఆడుకుంటారంటారు కదా! సో, అలా జలకాలు ఆడుకుంటూ వెళ్ళాము. సో, లేజీ పూల్ పెద్ద ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ టైమ్ ఇన్ ఎ ట్యూబ్‌లో కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ చూసారా మా వారు ఎలా రిలాక్స్ అవుతున్నారో. సో, మనకింకా ఉన్న స్ట్రెస్, టెన్షన్స్ అన్నీ పోతాయన్నమాట. హ్యాపీగా ఉండొచ్చు. సో, దట్స్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ లేజీ పూల్. సో, నేను రోయింగ్ కాంపిటీషన్ అయితే పెట్టుకున్నాము. ఎవరు త్వరగా వెళ్తారో అని చెప్పి. సో, నేనైతే స్టార్టింగ్‌లో ఫాస్ట్‌గా రో చేసేసాను. బట్ మధ్యలో అనుకోకుండా పడిపోయాను. సో, వాటర్‌లోకి మళ్ళీ నేను నా ట్యూబ్‌లోకి జంప్ చేసి మళ్ళీ రో చేసేసరికి చాలా టైం పట్టింది నాకు. ఈలోపు తను గెలిచేసారనమాట.
అండ్ ఈ లేజీ పూల్‌లో కూడా పార్టిషన్స్ లాగా ఉన్నాయి. సో, కొంతమంది లెఫ్ట్‌కి వెళ్ళొచ్చు, కొంతమంది రైట్‌కి వెళ్ళొచ్చు. సో, అందరూ కలిసి ఒక ఫైనల్ పాయింట్ దగ్గరైతే మీట్ అవుతారు. సో, నేను ఒకవైపు వెళ్ళాను. మా వారు ఇంకో వైపు వెళ్లారు. సో, తనని ఫైనల్ పాయింట్ దగ్గర మీట్ అవ్వడానికైతే నేను ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాను. అండ్ లేజీ పూల్ హైట్ కూడా మనకి 5 ఫీట్ వరకు అలా ఉంటుంది. సో, లైక్ కాన్స్టెంట్ హైట్ ఏమీ కాదు. కొన్ని ప్లేసెస్‌లో తక్కువ హైట్ ఉంటుంది. అండ్ కొన్ని ప్లేసెస్‌లో ఎక్కువ హైట్ ఉంటుంది. అండ్ కొన్ని ప్లేసెస్‌లో అయితే నేను కాలు కింద పెట్టలేకపోయాను. అంత హైట్‌గా కూడా ఉంది. సో, అందుకు ట్యూబ్స్ ఇస్తారు. సో, ట్యూబ్స్ ఉండడం వల్ల ఫుల్ సేఫ్. అండ్ ఇక్కడి నుంచి కూడా మాకు మంచి వ్యూ అయితే ఉంది. ఎయిర్‌పోర్ట్ వ్యూ. సో, ఆ రోజేంటో మేము ఏ విషయం అనుకున్నా సరే టైమ్ టు టైమ్ ప్లాన్ చేసుకున్నట్టే అయింది. చాలా అనిపించింది. ఇక్కడైతే నేను రాను పూల్ నుంచి అంటే మా వారైతే లాక్కొనెళ్తున్నారనమాట. వస్తావా లేదా అని చెప్పి. సో, లేజీ పూల్ అయిపోయాక మేము వేవీ పూల్‌కొచ్చేసాము. ఈ పూల్‌లో హై వేవ్స్ ఒస్తాయి. సో, వేవ్స్‌కి తగ్గట్టు మనం జంప్ చేస్తూ ఉండాలి. సో, మనం ఒకవేళ జంప్ చేయలేదనుకుంటే మనం వాటర్ కిందకి వెళ్ళిపోతాము. లైక్ ఆహ్, మన పైనుంచి వాటర్ ఎళ్ళిపోతది. సో, నేనైతే వేవ్స్‌ని చూసుకుంటూ జంప్ చేస్తున్నాను. సో, ఇది నేను వండర్‌లాలో ఆల్రెడీ ట్రై చేశాను. అప్పుడైతే చాలా క్రేజీగా అనిపించింది. చాలా సార్లయితే నేను జంప్ చేయలేకపోయాను టైమ్ టు టైమ్. కొన్నిసార్లు వేవ్స్ చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తాయి. అప్పుడు మనం అస్సలు జంప్ చేయలేము. సో, మీలో ఎంతమంది ఇలా వేవీ పూల్‌కి వెళ్లారో కామెంట్ చేయండి. ఒకవేళ నెక్స్ట్ టైమ్ మీరేదైనా రిసార్ట్‌కి వెళ్ళినప్పుడు ఈ వేవీ పూల్ ఉంటే అస్సలు మిస్ అవ్వద్దు. తర్వాత మనకి బనానా పీల్ అండ్ 2 మోర్ స్లైడర్స్ ఉన్నాయి. సో, అక్కడికి మనం ఆహ్, ట్యూబ్స్ పట్టుకొని పైకి వెళ్ళాలి. సో, నేనే స్లైడ్ అయ్యొచ్చాను. చాలా క్రేజీగా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. సో, ఈ సెటప్ ఎలా అంటే మనకి 3 ఫ్లోర్స్ ఉంటది. సో, 3 ఫ్లోర్స్ పైనుంచి మనకి ఇవి స్టార్ట్ అవుతాయన్నమాట స్లైడర్స్. సో, మనం ఇలా ట్యూబ్స్ మోసుకుంటూ ఆ 3 ఫ్లోర్స్ పైకెక్కాలి. అక్కడి నుంచి మనకి 3 స్లైడర్స్‌కి మనం ఏదైనా స్లైడర్ చూజ్ చేసుకోవచ్చు. అలా బనానా పీల్ ఇవి మేమైతే ఒక 10-12 టైమ్స్ అయితే మేము జంప్ చేసి ఉంటాము. స్లైడర్స్ నుంచి స్లైడ్ అయ్యి ఉంటాము. ఇక్కడ చూసారు కదా! ఇది నేనే అన్నమాట. తర్వాత జిలేబీలిచ్చారు. అవి తినేసి రెయిన్ డాన్స్‌కొచ్చాము. రెయిన్ డాన్స్‌లో ఇంత రెయిన్ ఉంటుందనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వండర్‌లాలో ఆల్రెడీ రెయిన్ డాన్స్‌కి వెళ్ళాను. అక్కడైతే చాలా తక్కువ వాటర్ పడేది. అండ్ అది ఓపెన్ ఏరియా. అండ్ ఇక్కడ చాలా అసలు వర్షం కన్నా చాలా దారుణంగా ఉందన్నమాట. ఒక వర్షం ఒక 10 టైమ్స్ ఫాస్ట్‌గా పడితే ఎలా ఉంటుందో అలా అయితే అనిపించింది. మేము కొన్ని సార్లయితే సైడ్‌కొచ్చేసాము వాటర్ ఫోర్స్ తట్టుకోలేక. అండ్ చాలా క్రేజీగా అనిపించింది. అండ్ ఎంతమంది డాన్స్ చేస్తున్నారో కదా! సో, ఇక్కడ తెలుగు సాంగ్స్ కూడా ప్లే చేశారు. కన్నడ సాంగ్స్, హిందీ సాంగ్స్ అన్ని సాంగ్స్ కూడా ప్లే చేశారు. రెయిన్ డాన్స్ అయితే క్రేజీ అనే చెప్పాలి. మేము సరిగ్గా వీడియోస్ తీసుకోలేకపోయాము. బికాజ్ మేము వీడియోస్ తీసుకుంటున్నప్పుడు మేము ఫోన్‌కి పెట్టిన కవర్ ఉంటుంది కదా! సో, ఆ పాలిథీన్ కవర్ అనేది దాంట్లోకి వాటర్ వెళ్ళిపోయి మనకి కెమెరా దగ్గర బ్లర్ ఉండిపోతుంది. సో, చాలా వరకు వీడియోస్ అయితే తీయలేకపోయాము. మేము ఫుల్ టైర్డ్ అయిపోయాము. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము రెయిన్ డాన్స్‌లో. సో, మేమైతే నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా రిసార్ట్‌కి వెళ్ళినప్పుడు ఈ రెయిన్ డాన్స్ ఉన్న రిసార్ట్‌లో చూస్ చేసుకోండి. యూ విల్ ఎంజాయ్ ఎ లాట్. సో, అది కూడా అయిపోయాక ఇంకా నార్మల్ స్విమ్మింగ్ పూల్‌కొచ్చేసాము. స్విమ్మింగ్ పూల్‌లో కాసేపయితే ఆడుకున్నాము. ఆ రోజు వాటర్‌లో 3-3 ½ అవర్స్ అయితే స్పెండ్ చేసి ఉంటామనమాట. నీటిలో నానిపోయామంటారు కదా! అట్లా నానిపోయాము. సో, నేనైతే క్రేజీ అయిపోయాను. ఇద్దరం కూడా నీటేనుగుల్లాగా నీటిలోనే ఉన్నాము. సో, లాస్ట్ ఇయర్ మేము వండర్‌లాకెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసిందే. ఆ తర్వాత ఇంతగా మేమెప్పుడు వాటర్‌లో ఎంజాయ్ చేయలేదు. స్పెషల్లీ వాటర్ స్లైడర్స్ అయితే క్రేజీ ఎక్స్‌పీరియన్స్. అండ్ ఇక్కడ బనానా పీల్ అయితే మస్ట్ ట్రై. సో, బనానా పీల్ ఏంటంటే మనకి చాలా సడెన్‌గా మనల్ని స్లైడ్ చేయించేస్తుంది. సో, దానివల్ల యూ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్‌సైడ్. అండ్ మాకైతే ఇక్కడ స్నాక్ టైమ్‌లో సమోసా, కేక్స్ అండ్ టీ, కాఫీ అయితే ప్రొవైడ్ చేశారు. టీ నచ్చిన వాళ్ళు టీ తాగుతున్నారు. అండ్ కాఫీ ఆప్ట్ చేసుకున్న వాళ్ళు కాఫీ. సో, చాలా అనిపించింది. సో, ఫైనల్లీ మేమైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాం ఇంకా. మా వాటర్ యాక్టివిటీస్ అన్నీ అయిపోయాయి. సో, చాలా సేపు ఆడుకొని, ఇంకా వాటర్ నుంచి వెళ్ళను అని ఇబ్బంది పెట్టి అరిచాక ఇంకా ఫైనల్లీ మేమైతే వాటర్ నుంచి బయటకొచ్చేసాము. సో, మా యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయేసరికి మాకు 5 అయింది. ఈవినింగ్ 5. బట్ స్టిల్ ఇంకొక హాఫ్ అన్ అవర్ టైమ్ ఉంది. సో, వెంటనే డ్రైవింగ్‌కి ఎళ్ళిపోకుండా కాసేపు డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అయ్యాము. ఇది పిల్లల పూల్ అన్నమాట. ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలా మాట్లాడుకుంటూ రిసార్ట్ అంతా ఇంకొక రౌండ్ వేసేసి వచ్చేసాము. లైక్ తననైతే అడిగాను ఎలా అయింది బర్త్‌డే అని చెప్పి. హి ఈస్ సో హ్యాపీ. యాక్చువల్లీ నాకు వేరే ప్లాన్స్ ఉండే. బట్
అనుకోకుండా మాకు ఆ 50% ఆఫ్ కూపన్ అనేది వచ్చింది. సో, వి డోంట్ వాంట్ టు వేస్ట్ థాట్. సో, అందుకు ఇంకా హ్యాపీగా రిసార్ట్‌కి అయితే వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేసాము. సో, ఇక్కడ మేము చెక్‌ఔట్ చేసేస్తున్నాం. లాకర్ కీస్ అవన్నీ కూడా సబ్మిట్ చేసేసి అండ్ చెక్‌ఔట్ దగ్గర మనకి ఇలా స్పిన్ అండ్ విన్ అనేసి ఉంది. సో, ఇక్కడ నాకు 20% ఆఫ్ కూపన్ వచ్చింది. అండ్ ఒక పర్క్ చాక్లెట్ అయితే ఇచ్చారు. ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి మేము రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. రిటర్న్‌లో వచ్చేటప్పుడు సన్‌సెట్ చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ రిటర్న్ డ్రైవ్‌లో కొద్దిగా ట్రాఫిక్ ఉంది. బట్ యాహ్! వి ఆర్ ఓకే అనమాట. చాలా బావుంది. సన్‌సెట్ చూసుకుంటూ ఇంకా డ్రైవింగ్ బ్యాక్ టు హోమ్. మా వారైతే చాలా టయర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ ఉన్నారు. సో, మేము అందుకే ఇంకా బైక్ తీసుకురాలేదు. లేకపోతే బైక్ జర్నీ కూడా చాలా చాలా బావుండేది. మార్నింగ్ ఒక 1 ½ అవర్ డ్రైవ్, ఈవినింగ్ ఒక 2 ½ అవర్ డ్రైవ్ ఉంటుంది. సో, వి విల్ బి టయర్డ్. సో, కార్ అయితే కొద్దిగా కంఫర్టబుల్‌గా ఉంటదని చెప్పి కార్ ఆప్ట్ చేసుకున్నాము. అండ్ వచ్చే దారిలో కూడా కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. చాలా ప్లెజెంట్‌గా, హ్యాపీగా అనిపించింది డే అంతా కూడా. లాస్ట్ ఇయర్ వి ట్రావెల్ టు ఎ లాట్ ఆఫ్ ప్లేసెస్. బట్ ఇయర్ ఓన్లీ బెంగుళూరులో ఉన్న ప్లేసెస్ అయితే ఎక్స్‌ప్లోర్ చేయడంలో ఉన్నాము. బికాజ్ మాకు లీవ్స్ దొరకట్లేదు. నెక్స్ట్ చాలా డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ యాస్ వెల్ వి ఆర్ అనేబుల్ టు ట్రావెల్ ఔట్‌సైడ్. బట్ బెంగుళూరులో ఉన్న అన్ని ప్లేసెస్ అయితే ఎక్స్‌ప్లోర్ చేసేస్తున్నాము. ఎవ్రీ వీక్ ఒక్కొక్క ప్లేస్‌కి వెళ్ళి. సో, అలా అయితే మేము మా డే కంప్లీట్ అయిపోయింది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఇక్కడి వరకు చూసినందుకు. సో, ఫైనల్లీ మేమైతే మా ఇంటికొచ్చేసాము.